సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎస్. ఆంజనేయులు ఈ నెల 21న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ను శనివారం ఉదయం ఆయన పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ 2 సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా జీజీహెచ్లో చేర్పించడం జరిగిందన్నారు. వెళ్దాం బ్యాక్ రెస్ట్ లేపమ్మా. కూర్చుంటా పడుకుంటావా? కొద్దిగా లేపుతా. పల్లాయి డ్రెస్సింగ్ కదా, కొలాజన్ డ్రెస్సింగ్ వేయించండి. ఏదైనా ఉంటే వ్యక్తిశాల కానీ అవసరమైతే ఎక్స్పెండిచర్ కావాలని పంపిస్తాము. చేసేసేయాలి. వాళ్ళ పర్లేదు, వస్తారు రమ్మన్నా. ఏం లేదు, టైం అంత ఇప్పుడు. నేనైతే బెడ్ బాత్ ఇవ్వాలి కదా. అలా హాస్పిటల్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మామూలుగా అందరికి మీరు ఇవ్వాలి. ఇక్కడ ఎవరు కూడా లేరు కదా, బెడ్ బాత్ ఇవ్వాలి. ఇంటి తిన్నావా? ఏం తిన్నావు? ఏం తినలేదా? ఏం తింటావురా? ఇప్పుడు పెడతారు, తెచ్చినట్టు ఉందా టిఫిన్? ఏం తింటా? తినేసి ఇంకెక్కడ ఉన్నాయా? కాయలు లేవుగా? ఎక్కడ లేవు. అదే కాలేదు, రాత్రి చూసారు వీడియో కాల్. సజ్జన్ అన్నారు 8 గంటలప్పుడు చదువుకుంటే క్యారమ్ ప్లాన్ ఏంటి ఇక మీరు? బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? వెళ్దాం. బ్యాక్ రెస్ట్ లేపమ్మా. కూర్చుంటా పడుకుంటావా? కొల్లాయి డ్రెస్సింగ్ కదా, కొలాజన్ డ్రెస్సింగ్ చేయించండి. ఏదైనా ఉంటే వైద్యశాల కానీ మా యొక్క సిస్టర్ ఇక్కడ ఇంకో ప్లస్ ఉందమ్మా. క్యాష్ కావాలన్నా డిపార్ట్మెంట్ చేసి కొలాజన్ డ్రెస్సింగ్ పెట్టి తిను. ఏం కదా, అమౌంట్ వస్తాక బయట పడింది. ఇది తగ్గిందాకా రోజు వచ్చి ఇంటికి పంపిస్తారా? పెట్టండి. హాస్పిటల్ బాగుందా? ఇలాంటి వేస్తేనే అంతగా మంచి చేశారా? ఇంతగా మంచి చేశారా? డోర్స్ ఇవాళ రోజుకి సెలవు తీసుకుంటారా? ఇవాళ స్కూల్ మానేసి ఉన్నట్టయితే ఇంకెక్కడ ఉన్నాయా? కాయలు లేవుగా? ఇంకెక్కడ లేవు. అదే కాలేదు, రాత్రి చూసారు వీడియో కాల్. ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున
హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శం జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటికి వచ్చేదాకా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడా కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చర్యలు తీసుకుంటాం. మాట్లాడినాడు ఒక పేపర్లో ఎక్కడెక్కడో పాత ఫోటోలు తీసుకొచ్చారు. నేను వాళ్ళు ఒకటి అడుగుతున్నా, 13 నెలల్లో 300 కోట్ల రూపాయలని సంక్షేమానికి క్యాపెక్స్ కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది. 100 కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేసాం. మీ 5 ఏళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాల. అదేవిధంగా 58 కోట్లు పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం గురుకుల పాఠశాలలను అదేవిధంగా హాస్టళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలుస్తున్నారు, మొదలు పెడుతున్నారు. 143 కోట్లు పెట్టి రిపేర్లు చేసిన 700 హాస్టల్లో అవి కూడాను చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా చూడండి. పిల్లలు పరుపులు లేవు, ఇవి లేవు అన్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వం మీకు కనపడలేదా? ఆ రోజు మీ కళ్ళకి ఏమైనా పొరలాడడం వచ్చాయా? ఈరోజు అక్కస్తో చేస్తున్న పని అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడానికి మాట్లాడుతున్నారు. నువ్వు చేసిందే కదా. 5 ఏళ్ళు పరుపులు లేకపోతే నీకు ఎవరి పాపం? 5 ఏళ్ళు మంచాలు లేకపోతే ఎవరి పాపం? ఒక హాస్టల్ కట్టిలో ఒక రిపేర్ చేయించలేదు. నీకు పేరుకి 20 కోట్లు చూపించావు. ఏం కట్టి చేసావు? స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో నీ బడ్జెట్లో 50% ఏనాడు నువ్వు ఖర్చు పెట్టలేదు. వసతి అని పేరు చెప్పి ఇంకా మీ పత్రిక నువ్వు అటువంటి విశ్వరాతలు మార్చుకో. నువ్వు ఎన్ని రాతలు రాసినా నిన్ను నీ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ప్రజల్లో కానీ ఈ సంక్షేమ వసతిగృహాలకు వచ్చేటువంటి పిల్లల సంఖ్య తగ్గించే విధంగా, ఈ నాణ్యతా ప్రమాణాలు తగ్గించే విధంగా మీ కుట్రపూరితం చేయొద్దు. పేదలకు అందేటువంటి సౌకర్యాలు మేము ఎప్పుడు కూడా అనునిత్యం మేము పర్యవేక్షించుకుంటున్నాం, మేము చేస్తున్నాం. ఇలాంటి విషపరాతలు కూడా మీకు తగదని నేను తెలియజేస్తాను.